బాగుందన్న బాగుంది. సూపర్ సూపర్. ఓకే పర్లేదు. బాగుందన్న మూవీ బాగుంది. యాక్షన్ మొత్తం బాగుందన్న. మూవీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎలివేషన్స్ కానీ మొత్తం అంతా బాగున్నాయి. మొత్తానికి పర్ఫెక్ట్గా ఉంది. ఇంకో బ్లాక్ బస్టర్ దొరికింది. ఈ పొంగల్ వరకు ఇది ఆడిద్ది, కన్ఫామ్గా ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వింటేజ్ ప్రభాస్ చూసాం. బాగుంది బాగుంది బాగుంది. ముసలోడు క్యారెక్టర్ తీస్తాడు. ముసలోడు క్యారెక్టర్ లేదన్న సినిమాలో డిసప్పాయింట్ అయిపోయాం. లాస్ట్ 30 minutes అరాచకం. లాస్ట్ అరాచకం. అరగంట మినిట్స్ క్యాంపు. లాస్ట్ అరగంట మాత్రం భలే ఉంది. అసలు క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ పండగ రాజేశా పండగ 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 రాజేశా పండగ రెబల్ స్టార్ పండగ. జై రెబల్ స్టార్. అద్దరిపోయింది బ్రో, దుమ్ము దులిపేశాడు. జై రెబల్ స్టార్. చాలా బాగుంది. అంటే లాజిక్స్, కొత్త లాజిక్స్ అంటే హాలీవుడ్ లెవెల్లో సినిమాని ఎలా చూడొచ్చు అనేది బాగా ఉంది. ఆ కాన్సెప్ట్ బాగుంది. కొంచెం మైండ్ సెట్ ఉపయోగిస్తే అర్థం చేసుకుంటే సినిమా ఇంకా సూపర్ హిట్. చాలా బాగుంది. ప్రభాస్ అయితే సూపర్ అండి. లేదు, ఫుల్ హ్యాట్రిక్ మూవీ. అసలు సినిమా చూస్తే బూజు బాంబు వస్తాను. ఎంట్రుకులు లెక్కలు పడుతుంది. మూవీ గురించి ఏం మాట్లాడలేదు ఎవరు. M1 మూవీ భయా. మూవీ ఒక్కసారి వెళితే రియల్ నుంచి కూడా ఎవరు రారు. మూవీ ప్రభాస్. జై ప్రభాస్. సీనియర్స్ జూనియర్స్ 2026లో కొట్టింది జూనియర్ పోస్ట్ రాజా సాబ్. ఎవరైనా చూసి మాట్లాడండి అన్నాడుగా. లాస్ట్ క్లైమాక్స్ దేంతో రాశాడు? మిషన్ కానీ కాదు, ఆడమ్మ మొగుడుతో రాశాడు. రాజా సాబ్ స్టార్ స్టార్ రెబల్ స్టార్. హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా రెబల్ ఉంటే. తాత వైర్ కాదు, లోన్ నరాలు కట్ చేస్తున్నాడు. వింటేజ్ డార్లింగ్. రాజులకే రాజు ప్రభాస్ రాజు. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. సినిమా బాగుంది. ఫ్యామిలీ కూడా బాగుంటుంది అన్న. ఫ్యామిలీస్ అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేసే సినిమా అన్న. మాసు క్లాసు కామెడీ ఎడిట్ చేస్తే ఎలా ఉండిద్దో అలా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ కామెడీలో వెళ్ళిద్ది, సెకండ్ హాఫ్ అసలైన హై చూపెట్టింది. సినిమా బ్లాక్ బస్టర్. జై రెబల్ స్టార్. జై ప్రభాస్. సినిమా తగ్గించేసింది. జై అయితే దద్దరిల్లిపోయింది. సంక్రాంతి పండగ కూడా మర్చిపోతానండి. గుర్తుంచుకోండి, ఒక్క రోజులో 100 crores క్రాస్ అయిపోయింది. ఆ కట్అవుట్ చూసి మాట్లాడచ్చు. ఒక్క ముక్కలో చెప్పలేము. రాజులకి రాజు మన ప్రభాస్ రాజు. మూవీ ఒక్క ముక్కలో చెప్పలేమండి. అసలు ఆ కట్అవుట్ చూస్తూనే ఉండిపోవచ్చు. నుంచి నా గొంతు కూడా పోయింది వచ్చి. పార్ట్ 2 కోసం లిటరల్లీ ఇప్పుడు నుంచే వెయిట్ చేస్తున్నా. నేనైతే బిజినెస్ కూడా ఆపుకొని ఈ టైంకి నేను షోకి అందరినీ, నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చాను. నేను మా డార్లింగ్ అలా చూసి బతికేస్తాం మేమైతే. బుజ్జిగాడ అన్ని సినిమాలు కలిపితే ఈ సినిమా. ఇప్పటి వరకు మూవీస్ వేరు, ఇది వేరు. రాజా సాబ్ చీటిగా చెప్తున్నా, సంక్రాంతి కూడా మర్చిపోతారు పండగ. 100 పెట్టేయచ్చు, 100 ఈజీగా వచ్చేస్తాయి. హాస్పిటల్ సీన్కి వచ్చేస్తాయి. యాక్చువల్లీ హాస్పిటల్ సీన్ బాగా ప్రమోట్ చేయండి, చాలా బాగుంది. హాస్పిటల్ సీన్ సెకండ్ హాఫ్లో వచ్చే హాస్పిటల్ సీన్ 20 minutes తర్వాత వస్తుంది. ఎక్సలెంట్ ఉంది అసలు సీన్. ప్రభాస్ పీక్స్లో చూపించేసాడు, ఏడిపిస్తాడు. యా కామెడీ బాగుంటుంది ముగ్గురు హీరోయిన్ తోటి. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. యా డార్లింగ్ కమ్ బ్యాక్.
బ్యాక్ టు వింటేజ్ డార్లింగ్ లుక్ చాలా బాగుంది. యా అంతే, ఫుల్ మీల్స్ చాలా బాగుంది. బాలీవుడ్ లేదు, అంతా రబల్ ఒకటి. సింగిల్ మ్యాన్, సింగిల్ షో. 2 years అయింది. చాలా బాగుంది సినిమా, బాగా నడిచాడు. కానీ కొంచెం ఎండింగ్లో కొంచెం తేడా ఉంది. మూవీ అయితే ఫుల్గా కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగా నవ్వుకోవచ్చు, బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు. మా డార్లింగ్ మూవీ అంటే యాక్చువల్గా చాలా బాగుంది. ఎలా అనిపించింది అని చెప్పొచ్చు. ఇంతకుముందు అంతా కూడా వింటేజ్, బాహుబలి, ఇవన్నీ మిస్టర్ పర్ఫెక్ట్, ఇవన్నీ బుజ్జిగాడు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇది ఒకటే ఒక వేరే ఎత్తు. పార్ట్ 2 కోసం అయితే చూస్తున్నాము. ద మెయిన్ లుక్ పార్ట్ 2 సర్కస్ జోకర్ లుక్ వచ్చింది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సీన్ జోకర్ లుక్ ఇన్ ప్రభాస్. నాకేం రొమాన్స్ కనిపించలేదు. సారీ, దీంట్లో నో కామెంట్స్, నో రొమాన్స్. ఎందులో ఏం రొమాన్స్ నాకేం కనిపించలేదు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ విత్ లేడీస్ వచ్చి వరకు మంచిగా చూడొచ్చు. అందరూ 3 హీరోయిన్స్ ఉన్నారు, రొమాన్స్ ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఇందులో నాకైతే ఎటువంటి రొమాన్స్ సీన్స్ అలాంటివి ఏమీ కనిపించలేదు. సో ఫ్యామిలీ మొత్తం వచ్చి కూడా మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా ఫ్యామిలీస్తో అందరూ వచ్చి మూవీ చక్కగా ఎంజాయ్ చేసి కడుపుబ్బా నవ్వుకొని వెళ్ళండి.